ఈరోజు మీకు 1965లో విడుదలైనటువంటి గొప్ప చిత్రరాజం దేవత చిత్రం నుండి వీటూరు వారి కలం నుండి జాలువారుగా ఎస్పి కోదండపాణి గారు అద్భుతంగా స్వరపరిచినటువంటి పాట మన ఘంటసాల వారి అమృతగళం నుండి జాలువారిన పాటది. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాల్ని ప్రపంచానికే ఒక గొప్ప జీవనజ్యోతిగా వర్ణించేటువంటి మహాద్భుతమైన పాట. ఈ పాటను ఈ రోజున నా గళం నుండి మీకు వినిపిస్తాను. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. పతిదేవుని మురిపించే వలపుల వీణ, జీవితమే పండించే నవ్వుల వాన. కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ. కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ. మగువేగా మగవానికి మధుర భావన. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. సేవలతో అత్తమామ సంతసించగా 10 మందిని ఆదరించు కల్పవల్లిగా. సేవలతో అత్తమామ సంతసించగా 10 మందిని ఆదరించు కల్పవల్లిగా. తనయుని వీరునిగా పెంచే తల్లిగా సతియే గృహసీమనుగా చే దేవతగా. తనయుని వీరునిగా పెంచే తల్లిగా సతియే గృహసీమనుగా చే దేవతగా. సృష్టించెను ఆ దేవుడు తన కుమారుగా. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ మనం రేపు ఇదే సమయంలో మాస్టారి మరో ఆణిముత్యంతో కలుద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.